Welcome to SK Statistics tutorial. Today, first year, first sem, very important topic. Movements law, central movements to non-central movements. Okay, what is movement? In the word of movement in statistic is a described as the characteristic of the distribution. Okay, characteristic of the distribution either empirically or theoretically. Okay na, movement described as uh, characteristics of a distribution either empirically or theoretically. It gives the maximum information about the original data with respect to few quantities. Okay, it gives the maximum information about the original data with respect to few quantities. Okay, the movements are uh, two types. First one is non-central movements, non-central non-central movements. Second one is central movements. Okay, yeah. So non-central movements are denoted by mu r dash. Mu r dash. R must be right in the suffix. Okay, place of the suffix layer. Okay, mu r dash ki formula mu r dash 1 by n summation I is equal to 1 to n n x I minus a whole power r. Okay na, this is the non-central movement. Non-central movements is denoted by mu r dash. Mu r dash is equal to 1 by n summation I equal to 1 to n xi minus a హోల్ పవర్ ఆర్. ఓకేనా, ఇది డెఫినేషన్ పరంగా ఎట్లా రాస్తారు నాన్ సెంట్రల్ మూమెంట్స్కి. ఓకే, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ దీన్ని అక్కడ అండర్లైన్ చేస్తున్నంటే ఆ టర్మ్ ఉంటే దాన్ని అక్కడ అది చదువుతాం అన్నట్టు. అర్థమెటిక్ మీన్ అంటే ఏంది? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకేనా, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఆర్త్ పవర్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది observation and about any point. Difference between observation and about any point. A is called any point. Okay, is called the mu non-central movements. Okay na, next ఇక్కడ non-central movements r is equal to 0 1 2 3 4. okay na, 4 movements. Next this is non-central. Next central. Just ఏం రిప్లేస్ చేయాలి? 1 by capital N summation I is equal to 1 to n x I minus x bar whole power r. ఓకేనా, దిస్ ఈస్ ది నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఫార్ములా. ఓకేనా, దీని డెఫినేషన్ ఎట్లా రాయాలి? ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఆర్త్ పవర్ ఆఫ్ difference between the observations and their means. Okay na, difference between the observations and their means. Okay na, is called central movement. This is the definition and notations. Okay, నెక్స్ట్ మన మెయిన్ టాపిక్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ టు సెంట్రల్ మూమెంట్స్ టు నాన్ సెంట్రల్ మూమెంట్స్ కదా మన టాపిక్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ సెంట్రల్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ రిలేషన్ బిట్వీన్ ది మూమెంట్స్ అబౌట్ ది మీన్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ రిలేషన్ బిట్వీన్ ది మూమెంట్స్ అబౌట్ ది మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ ఎనీ పాయింట్. ఓకేనా, సింపుల్గా అడగచ్చు. ఒక్కొక్కసారి రిలేషన్షిప్ బిట్వీన్ సెంట్రల్ మూమెంట్స్ టు నాన్ సెంట్రల్ అని అడుగుతారు. కాకపోతే ఒక్కొక్కసారి క్వశ్చన్ అర్థం కాకుండా ఏమవుతుందంటే ఎక్స్ప్లెయిన్ రిలేషన్షిప్ బిట్వీన్ ది మూమెంట్స్ అబౌట్ ది మీన్. అబౌట్ ది మీన్ అంటే ఏంది? సెంట్రల్ మూమెంట్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మూమెంట్స్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్. అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ అంటే నాన్ సెంట్రల్ మూమెంట్స్. ఓకేనా, అట్లా అందులో సెంట్రల్ నాన్ సెంట్రల్ మెన్షన్ చేయకుండా అబౌట్ ది మీన్ అండ్
అబౌట్ ఎనీ పాయింట్ అంటాడు. అప్పుడు కూడా మనం ఏం చేయాలి, సేమ్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఓకేనా. ఫస్ట్ మనం రిలేషన్షిప్ బిట్వీన్ సెంట్రల్ మూమెంట్స్ టు నాన్ సెంట్రల్ కదా, ఫస్ట్ సెంట్రల్ మూమెంట్స్. ఓకేనా. నేను ఇక్కడ వర్డ్స్ రాయట్లేదు, మీరు అక్కడ రాయాలి సెంట్రల్ మూమెంట్ ఫార్ములా అని రాసి ఇది స్టార్ట్ చేయాలి. ఓకేనా. 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ఐ అనేది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. ఓకేనా. అక్కడ నేను ఫార్ములాస్లో రాయడం మర్చిపోయాను, అది ఇండివిజువల్ సిరీస్కి, ఇది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్కి. ఓకేనా. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి జస్ట్ ఇక్కడ ఎఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇంక్లూడ్ చేయాలి. ఓకే. ఈ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ పవర్ ఆర్. ఓకేనా. దిస్ ఈజ్ ది సెంట్రల్ మూమెంట్ ఫార్ములా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, నాన్ సెంట్రల్లోకి కన్వర్ట్ చేయాలి. నాన్ సెంట్రల్లో ఏముంటాయి, ఏఎస్ ఉంటాయి. ఓకేనా. ఎనీ ఆర్బిటరీ పాయింట్స్. ఓకేనా. నేను అప్పుడు ఇక్కడ జస్ట్ ఏం చేస్తున్నా అంటే -a ప్లస్ ఏని చేస్తున్నా. ఓకేనా. -a ప్లస్ ఏం చేస్తున్నా, ఎక్స్ బార్ని అలాగే వస్తున్నా. ఓకేనా. జస్ట్ -a అండ్ ప్లస్ యాడింగ్ ది -a అండ్ ప్లస్ a, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది ఈక్వేషన్. ఓకేనా. మనం అట్లా యాడ్ చేయడం వల్ల ఎటువంటి ఈక్వేషన్లో చేంజ్ ఉంటుంది కదా. ఓకే. నెక్స్ట్ మనకు μ1 ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోవాలి. అది మనకు అంటే దీని ఇంట్రడక్షన్లో తెలుసుకోవాలి, కాబట్టి నేను అదని చెప్పకుండా డైరెక్ట్ వచ్చేసిన. ఇక్కడ μ1 ఎక్స్ బార్ మైనస్ ఏ. ఓకేనా. μ1 అంటే ఏంది, ఎక్స్ బార్ మైనస్ ఏ. ఇక్కడ నేను జస్ట్ ఈ μ1 ఫార్ములాని అప్లై చేస్తున్నా. అక్కడ μ1 ఫార్ములా రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ నుంచి మైనస్ని కామన్ తీయాలి. ఇక్కడ మైనస్ని కామన్ తీయాలంటే అప్పుడు ఏమవుద్ది, మైనస్ ప్లస్లు అవుతాయి, ప్లస్లు మైనస్ అవుతాయి. అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ ఏ. ఓకేనా. జస్ట్ ఆ రెండు ప్లస్ ఏ ఉండే దాంట్లో నుంచి మైనస్ చేస్తే మైనస్ ఏ అవుద్ది, మైనస్ ఎక్స్ బార్ ఉంది దాని నుంచి మైనస్ చేస్తే ప్లస్ ఎక్స్ బార్ అవుతుంది. ఓకేనా. ఎక్స్ బార్ మైనస్ ఏ హోల్ పవర్ ఆర్. ఓకేనా. హోల్ పవర్ ఆర్. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, μ1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి. ఈ ప్లేస్లో μ1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా. μ1. ఓకే. μ1. ఇప్పుడు ఈ టర్మ్ అన్ని ఒక టర్మ్ అనుకోండి మీరు. ఓకేనా. అది ఒక టర్ము. నెక్స్ట్ ఇది ఒక టర్మ్ అనుకోండి. ఇక్కడ మనకేం తెలుసు, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ అంటే ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ ఎన్ అంటే ఏం చేస్తామంటే ఎక్స్ పవర్ ఎన్ ఫస్ట్ టర్మ్. ఓకేనా. ఫస్ట్ టర్మ్ పవర్ ఎన్ మైనస్, ఒక్క నిమిషం అట్లా కాదు, ఫస్ట్ ఎన్సి నాట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 0 వై పవర్ 1. ఓకే. వై పవర్ 0. ఓకేనా. ఇది ఫస్ట్ NC0 ఎక్స్ పవర్ n మైనస్ 0 ఇంటూ వై పవర్ 0. ఓకేనా. నెక్స్ట్ NC1 ఎక్స్ పవర్ n మైనస్ 1 వై పవర్ 1. ఓకేనా. ఇక్కడ ఇవి NC0 NC1 NC2 అట్లా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మైనస్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ప్లస్లు మైనస్లు ఆల్టర్నేటివ్గా రావాలి. ఇప్పుడు ఫస్ట్ ప్లస్ రావాలి, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, అట్లా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ టర్మ్స్ ఉన్నాయి కదా, n-0, నెక్స్ట్ n-1, నెక్స్ట్ n-2. ఓకేనా. అట్లా NC2 ఎక్స్ పవర్ n-2. ఓకేనా. నెక్స్ట్ వై పవర్ 0. నెక్స్ట్ ఏం చేయాలి, వై టర్మ్స్ వై పవర్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. వై పవర్ 0 వై పవర్ 1 నెక్స్ట్ ఇంటూ వై స్క్వేర్. ఓకేనా. అట్లా మైనస్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ప్లస్లు మైనస్లు ఆల్టర్నేటివ్ రావాలి. ఓకేనా. ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్ని ఎక్స్ అనుకోండి, సెకండ్ టర్మ్ని వై అనుకోండి. ఇప్పుడు సింప్లిఫై చేయండి. చేస్తే μr ఈజ్ ఈక్వల్ టు ఈ 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ఐని అలాగే రాస్తున్నా. జస్ట్ లోపల ఉన్న టర్మ్ని సింప్లిఫై చేస్తున్నా. ఫస్ట్ది ఎక్స్ కదా, ఎక్స్, ఇది వై. ఓకేనా. ఫస్ట్ NC0 అంటే 1, NC0 వాల్యూ 1. నెక్స్ట్ ఎక్స్ పవర్ అంటే ఎక్స్ పవర్లో మనం ఏం అర్థం చేసుకున్నాం, xi మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ఇంటూ మైనస్ తర్వాత NC1 ఎక్స్
I minus a whole power n minus 1 ఇంటూ y అంటే mu పవర్ mu1 డాష్ హోల్ పవర్ 1. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ వస్తుంది, ప్లస్ NC2 ఓకేనా, NC2 xi మైనస్ ఏ హోల్ పవర్ n మైనస్ 2. ఓకేనా. ఇక్కడ xi మైనస్ ఏ హోల్ పవర్ n మైనస్ 0, తర్వాత హోల్ పవర్ n మైనస్ 1, తర్వాత నెక్స్ట్ n మైనస్ 2, నెక్స్ట్ స్టెప్లో n మైనస్ 3 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మైనస్ రాద్దాం, అది NC3 xi మైనస్ ఏ హోల్ పవర్ n మైనస్ 3. ఓకేనా. xi మైనస్ ఏ హోల్ పవర్ టర్మ్స్ అనేది డిక్రీజ్ అవుతున్నాయి. mu1 డాష్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూసుకుంటే ఇక్కడ mu1 డాష్ పవర్ 0, నెక్స్ట్ mu1 డాష్ పవర్ 1, నెక్స్ట్ ఇక్కడ mu1 డాష్ హోల్ స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ mu1 డాష్ హోల్ క్యూబ్. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ ఆల్టర్నేటివ్గా ప్లస్లు మైనస్లు ఆల్టర్నేటివ్గా అప్ టు సో అని వస్తాయి. ఓకేనా. ఇది సింప్లిఫై చేసే విధానం. ఓకేనా. ఫస్ట్ ఎక్స్ పవర్ ఎన్ని డిక్రీజ్ చేసుకుంటూ పోవాలి, n మైనస్ 1, n మైనస్ 2, n మైనస్ 3 అట్లా ప్రొసీడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ y టర్మ్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి, y పవర్ 0, y పవర్ 1, y పవర్ 2 అట్లా. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములాలో అప్లై చేసిన ఈ అవుట్ సైడ్ ఉంది కదా, ఈ అవుట్ సైడ్ ఉన్న 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n fi వాల్యూని లోపలికి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి నెక్స్ట్ దాంట్లో రాస్తున్నా mu r ఈజ్ ఈక్వల్ టు 1/N సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n fi ఫస్ట్ టర్మ్ xi మైనస్ ఏ హోల్ పవర్ r. ఓకేనా. ప్లస్ కాదు మైనస్, ప్లస్ ఫస్ట్ ప్లస్ తర్వాత ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్గా మైనస్, సారీ ఇక్కడ ఎన్ కాదు కదా మనది, హోల్ పవర్ ఆర్ కదా, కాబట్టి ఇక్కడ ఆర్ రావాలి, ఇక్కడ ఎన్ ప్లస్లో ఆర్ రావాలి, ఆర్ మైనస్ 1, ఇక్కడ కూడా ఎన్ ప్లస్లో RC1, RC2, RC3 అట్లా అప్ టు సో అని రావాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు లోపలికి మన హోల్ పవర్ ఆర్, నెక్స్ట్ RC1 ఒక కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసేస్తా. నెక్స్ట్ mu1 డాష్ ఉంటుంది కదా సెకండ్ టర్మ్లో, mu1 డాష్ కూడా కాన్స్టెంటే. నెక్స్ట్ 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n fi ఇంటూ xi మైనస్ ఏ హోల్ పవర్ r మైనస్ 1. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ RC2 నెక్స్ట్ తర్వాత ఈ RC1 అయిపోయింది, RC2 వచ్చింది, నెక్స్ట్ mu1 డాష్ హోల్ పవర్ 1 ఉంది, నెక్స్ట్ ఏం రావాలి mu1 డాష్ హోల్ పవర్ హోల్ స్క్వేర్ రావాలి. ఓకేనా. ఇంటూ 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n fi xi మైనస్ ఏ హోల్ పవర్ r మైనస్ 2. నెక్స్ట్ మైనస్ అప్ టు సో అని అట్లా వెళ్తూనే ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనకి ఒకటి ఏం తెలుసు, మనకు ఫార్ములా స్టార్టింగ్లో చెప్పినాం, ఇక్కడ mu r డాష్ ఫార్ములా ఏంది, 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n fi ఇంటూ xi మైనస్ ఏ హోల్ పవర్ r. ఓకేనా. ఇక్కడ సఫిక్స్లో r ఉంది కాబట్టి పవర్లో r వచ్చింది. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ r మైనస్ 1 ఉంటే r మైనస్ 1 వస్తుంది, r మైనస్ 2 ఉంటే r మైనస్ 2 వస్తుంది. ఓకేనా. పవర్కి సఫిక్స్కి చూసుకొని అది రాయాలి. ఓకేనా. ఇప్పుడు అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. ఈ నాన్ సెంట్రల్ మూమెంట్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ ఉంది ఇన్ దిస్ ఈక్వేషన్. ఓకేనా. mu r ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది mu r డాష్. ఓకేనా. హోల్ పవర్ r ఉంది కాబట్టి mu r డాష్. ఓకేనా. మైనస్ RC1 mu1 డాష్ ఇంటూ ఇది మొత్తం పవర్లో r మైనస్ 1 ఉంది కదా, mu r మైనస్ 1 డాష్. నెక్స్ట్ ప్లస్ RC2 mu1 డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ mu r మైనస్ 2 డాష్.
ఆర్ మైనస్ 2 డాష్. ఇంకా మనం రాయాలనుకుంటే ఏం రాస్తాం మనం, ప్లస్ అయిపోయిన తర్వాత ఏం రావాలి, మైనస్ RC3 μ1 డాష్ హోల్ క్యూబ్ μr డాష్. ఒక నిమిషం, μr మైనస్ 3 డాష్. ఓకేనా, μr మైనస్ 3 అప్ టు సో అని రాస్తే ఇట్లా ఎప్పటివరకు రాస్తామంటే ఆ హోల్ పవర్ -1 హోల్ పవర్ n అంటే ఓకేనా, n అని అజూమ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ దాంట్లో ఇక్కడ -1 హోల్ పవర్ 1 అంటే -1, సారీ, హోల్ పవర్ 0. అది ఫస్ట్ దాంట్లో 0 సబ్స్ చేస్తాం, హోల్ పవర్ 0 కాబట్టి అది ఇక్కడ -1 రాదు. ఓకేనా, అది లాస్ట్ టర్మ్ రాయాలంటే ఫస్ట్ -1 హోల్ పవర్ n అని రాస్తాం. నెక్స్ట్ RCR వరకు రాస్తున్నాను నేను, RCR. ఇది అంతా అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోవడానికి. μ1 డాష్ హోల్ పవర్ r, నెక్స్ట్ μr మైనస్ r డాష్. ఓకేనా, ఇట్లా రాయాలనుకుంటే అట్లా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఫస్ట్ దాంట్లో RC0 ఇక్కడ ఉంటుంది, RC1, తర్వాత RC2, RC అట్లా ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ μ1 డాష్ μr డాష్ μr మైనస్ 1 డాష్ μr మైనస్ 2 డాష్ అట్లా ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఏం చేయాలంటే, ఒక్కసారి ఈ ఈక్వేషన్ని మళ్ళీ ఇంకోసారి రాస్తే ఇక్కడ μr ఈజ్ ఈక్వల్ టు μr డాష్ మైనస్ RC1 μ1 డాష్, నెక్స్ట్ μr మైనస్ 1 డాష్ ప్లస్ RC2 μ1 డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ μr మైనస్ 2 డాష్ మైనస్ అప్ టు 7 అట్లా వస్తూనే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, r ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. r ఈజ్ ఈక్వల్ టు 0 కాదు, డైరెక్ట్ 1 నుంచి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, r ఈజ్ ఈక్వల్ టు 1, r ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ μ1 అంటే దిస్ ఈజ్ ఏ నాన్ సెంట్రల్ మూమెంట్. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఆర్ సెంట్రల్ మూమెంట్స్, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఆర్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. ఓకేనా, నెక్స్ట్ μ1 డాష్. ఓకేనా, μ1 డాష్ మైనస్ ఇక్కడ 1C1. ఓకేనా, 1C1. ఓకేనా, ఈ 1C1 ఇంటూ μ1 డాష్, నెక్స్ట్ μ1 మైనస్ 1 డాష్. ఓకేనా, నెక్స్ట్ 1C2 రాయలేము, దట్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా, 1C2 డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి మనం ఇక్కడికే స్టాప్ చేయాలి. ఓకేనా, ఎక్కడైతే ఈ వాల్యూస్ సేమ్ ఉంటాయో, సారీ, μ1 డాష్. ఓకేనా, ఇక్కడ ఈ వాల్యూస్ సేమ్ వస్తాయో అక్కడికి ఆపేస్తే బెటర్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, ఎక్కడికి ఆపేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ μ1 డాష్ని అలాగే రాస్తున్నాం, μ1 డాష్. నెక్స్ట్ 1C1 అంటే 1C1 వాల్యూ 1 మైనస్ μ1 డాష్ ఇంటూ μ1 మైనస్ 1 అంటే μ0 వాల్యూ, μ0 డాష్ వాల్యూ 1. ఓకేనా, μ0 డాష్ వాల్యూ 1 గుర్తుపెట్టుకోవాలి. μ1 డాష్ క్యాన్సిల్ అయిపోతే 0, μ1 వాల్యూ 0. నెక్స్ట్ μ1 వాల్యూ ఎంత వచ్చింది, 0. ఓకేనా, నెక్స్ట్ μ1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ μ2, r ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్, μ2 ఈజ్ ఈక్వల్ టు μ2 డాష్ మైనస్ 2C1 μ1 డాష్ ఇంటూ μ2 మైనస్ 1 డాష్ ప్లస్ 2C2. ఓకేనా, ఇక్కడికి సేమ్ వచ్చినాయి కదా 2C2, కాబట్టి ఇక్కడికి ఆపేసేయాలి. ఓకేనా, μ1 డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ μ2 మైనస్ 2 డాష్. ఓకేనా, నెక్స్ట్ టర్మ్ రాయొద్దు ఎందుకంటే ఇక్కడికి అయిపోయింది, ఇట్లా సేమ్ వచ్చినప్పుడు ఆపేసేయాలి, అదే లాస్ట్ స్టెప్ అన్నట్టు అందులో. నెక్స్ట్ μ2 డాష్ మైనస్ 2C1 అంటే 2, μ1 డాష్ ఇంటూ మళ్ళీ ఇది 2 మైనస్ 1 అన్నా కూడా 1 వస్తుంది, μ1 డాష్ ఇంటూ μ1 డాష్, ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అయినట్టు. ఇక్కడ μ1 డాష్ ఇంటూ μ1 డాష్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2C2 వాల్యూ కూడా 1 ప్లస్ 1,
1. నెక్స్ట్ μ1 డాష్ స్క్వేర్, μ1 డాష్ స్క్వేర్ ఇంతకుముందు చెప్పిన 2 - 2 అంటే μ0 డాష్, μ0 డాష్ స్క్వేర్, μ0 డాష్ వాల్యూ 1 ఓకేనా. μ1 డాష్ కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. μ0 డాష్ వాల్యూ 1, μ1 వాల్యూ 0 ఓకేనా. ఇవి రిమెంబర్ దిస్ పాయింట్స్ ఓకేనా. నెక్స్ట్ 2 μ1 డాష్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ -2 μ1 డాష్ స్క్వేర్ ప్లస్ μ1 డాష్ స్క్వేర్ ఓకేనా. 2 - 1 అంటే 1 కాబట్టి μ2కి ఫార్ములా μ2 ఈజ్ ఈక్వల్ టు μ2 డాష్ మైనస్ μ1 డాష్ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ది μ2 ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నాన్ సెంట్రల్ మూమెంట్స్, దట్ ఈస్ μ2 ఈజ్ ఈక్వల్ టు μ2 డాష్ మైనస్ μ1 డాష్ హోల్ స్క్వేర్ ఓకేనా. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 3 అట్లా 4 వరకు చేయాలి ఓకేనా. అప్ టు సబ్స్టిట్యూట్ 4 వాల్యూస్ μ3. నెక్స్ట్ ఇక్కడ μ3 డాష్ మైనస్ 3c1 μ1 డాష్. గుర్తుపెట్టుకోవాలి, ఈ ఈక్వేషన్ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఒక టర్మ్ డిక్రీజ్, ఒక టర్మ్ ఇంక్రీజ్ అంతే ఓకేనా. μ1 3c1 μ3 - 1 డాష్ ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 3c ప్లస్ ప్లస్లు మైనస్లు ఆల్టర్నేటివ్గా 3c2 μ1 డాష్ స్క్వేర్ ఇంటూ μ3 - 2 డాష్. నెక్స్ట్ మైనస్ 3c3 ఓకేనా. సేమ్ వచ్చేసినాయి కదా, అక్కడికి ఆపేసారు. ఇదే లాస్ట్ స్టెప్ అన్నట్టు. μ1 డాష్ హోల్ క్యూబ్ μ3 - 3 డాష్ అన్నట్టు ఓకేనా. 3 - 3 డాష్ ఓకే. నెక్స్ట్ μ3కి ఫార్ములా ఏమొస్తుందంటే μ3 డాష్ మైనస్ 3c1 అంటే 3 ఇంటూ μ1 డాష్ ఇంటూ μ2 డాష్ ప్లస్ 3c2 వాల్యూ 1 ఓకేనా. 3c2 వాల్యూ కూడా 3. 3c2 వాల్యూ కూడా 3 వస్తుంది. ప్లస్ ఇక్కడ μ1 డాష్, ఇక్కడ μ1 డాష్ స్క్వేర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3 - 2 అంటే ఇది కూడా μ1 డాష్ వస్తుంది. ఇక్కడ μ1 డాష్ μ1 డాష్ స్క్వేర్ ఇంటూ μ1 డాష్ అంటే μ1 డాష్ హోల్ క్యూబ్ ఓకేనా. నెక్స్ట్ ఇక లాస్ట్ టర్మ్ చూసుకుంటే 3c3 వాల్యూ 1. నెక్స్ట్ μ1 డాష్ హోల్ క్యూబ్. నెక్స్ట్ μ3 - 3 అంటే 0. μ0 డాష్ వాల్యూ 1 ఓకేనా. ఇప్పుడు 3 μ1 డాష్ క్యూబ్ మైనస్ μ1 డాష్ క్యూబ్ అంటే మన ఆన్సర్ ఏమొస్తుంది 2 ఒక వాల్యూ 3లోకి వెళ్ళి 2 1 తీసేస్తే 2 ఓకేనా. 2 μ1 డాష్ క్యూబ్ ఓకేనా. μ1 డాష్ క్యూబ్ ఓకేనా. ఇట్లనే నెక్స్ట్ μ4 r ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేసి చేయండి. అది వాల్యూ రాకుండా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా. μ4 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఆన్సర్ μ4 డాష్ మైనస్ 4 ఇంటూ μ3 డాష్ ఇంటూ μ1 డాష్ ప్లస్ 6 ఇంటూ μ2 డాష్ ఇంటూ μ1 డాష్ హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ μ1 డాష్ హోల్ పవర్ 4 ఓకేనా. దిస్ ఈజ్ ది μ4 డాష్. ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ రాకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.